ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. కరోనా కలకలం మళ్ళీ మొదలైంది. ఏపీలో ఇప్పటి వరకు 8 కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. 8 కేసులలో రాజాంపేటలో ఒకరు, అలాగే మాసాపేటలో మరొకరు మృతి చెందినట్లుగా అయితే తెలుస్తోంది. అంటే 8 మందికి పాజిటివ్ వస్తే అందులో 2 చనిపోయినట్లుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే కడప జిల్లా జనరల్ హాస్పిటల్లో ఆక్సిజన్ అలాగే వెంటిలేటర్ సౌకర్యాలు అయితే ఉంచారు. అలాగే 24 గంటల అత్యవసర వైద్య సేవలు ఉండేలా కూడా అక్కడ ఈ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా మనకి తెలుస్తోంది. సో కరోనా అనగానే అందరికీ ఒక వణుకు పుడుతుంది ఖచ్చితంగా. మనం ఏదైతే కరోనా టైంలో ఫేస్ చేసామో లాక్డౌన్ టైంలో అది నిజంగా జీవితంలో మళ్ళీ రాకూడదు అనుకునే క్షణాలవి. ఎందుకు అనంటే చాలా మట్టుకు అన్ని రకాలుగా మనము ఆరోగ్యపరంగా సఫర్ అయ్యాము, ఫైనాన్షియల్‌గా సఫర్ అయ్యాము, మెంటల్లీ, ఫిజికల్లీ అన్ని రకాలుగా మనం సఫర్ అవ్వడం జరిగింది. సో అదొక్కసారి మళ్ళీ పుట్టుకొస్తోందా కరోనా, మళ్ళీ మొదలైందా అనగానే అందరిలో ఒక భయం అయితే మొదలైంది. సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ అందరికీ మరొక్కసారి ఎప్పటికప్పుడు చేతులు కాళ్ళు శుభ్రం చేసుకోవడం కావచ్చు, బయటికెళ్ళినప్పుడు మాస్కులు ధరించడం కావచ్చు, శానిటైజర్ తీసుకెళ్తే బెటర్. మనం ఎక్కడికన్నా బయటికెళ్ళినప్పుడు ఎక్కువగా బ్యాగ్‌లో శానిటైజర్ పెట్టుకుంటే బెటరు. సో ఇది ఎంతవరకు స్ప్రెడ్ అవుతుంది అంటే ఈసారి మళ్ళీ మొదలైన కరోనా తీవ్రత ఏ విధంగా ఉంది అనేదైతే కనుక్కునే పనిలో ఏపీ గవర్నమెంట్ నిమగ్నమైనట్లుగా మనకు తెలుస్తూ ఉంది. కానీ కరోనా తర్వాత అంటే మనం కొంచెం ఊరటనిచ్చే అంశాలు మనం మాట్లాడుకుంటే కనుక కరోనా తర్వాత లాక్డౌన్ తర్వాత మళ్ళీ సెకండ్ లాక్డౌన్ కూడా వచ్చింది. సెకండ్ లాక్డౌన్‌లో మనకి అంత సివియారిటీ అనేది మనకు కనిపించలేదు. అంటే మరీ అంత హ్యూజ్ రేంజ్‌లో మరణాలు కావచ్చు అవన్నీ సంభవించలేదు. తగు జాగ్రత్తలు తీసుకుంటే నార్మల్ ట్రీట్మెంట్‌కి రెస్ట్ తీసుకుంటే కూడా చాలా మంది క్యూర్ అయిన సిట్యుయేషన్ మనం అప్పుడు చూసాం. తర్వాత ఒమిక్రాన్ వేరియంట్ కూడా వచ్చింది. ఒమిక్రాన్ వేరియంట్ కూడా అది చాలా ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పారు. కానీ దానివల్ల అంత తీవ్రత లేదు. డెల్టా వేరియంట్ అంత సివియారిటీగా ఒమిక్రాన్ లేదు అని చెప్పేసి కూడా అప్పుడు కేసులు నమోదైన నేపథ్యంలో మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ఒమిక్రాన్ వేరియంట్ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఈజీగానే క్యూర్ అయ్యారు. అంటే దాంట్లో కొంచెం డిఫరెంట్ లక్షణాలు ఉండొచ్చు. డిఫరెంట్ లక్షణాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి వచ్చిన 2-3 డేస్ సఫర్ అయ్యారేమో కానీ తర్వాత మళ్ళీ ప్రాణం పోయేంత వీక్ అవ్వకుండా మాత్రం చాలా తొందరగా ట్రీట్మెంట్‌తోని క్యూర్ అయిన కేసెస్ మనం ఒమిక్రాన్ వేరియంట్‌లో ఎక్కువగా చూడడం జరిగింది. సో ఒక్కసారి మరి కరోనా మళ్ళీ ఏపీలో స్టార్ట్ అయింది, మొదలైంది అనే నేపథ్యంలో అందరూ కూడా ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో ఎవరు అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ అన్ని చర్యలను ప్రారంభించింది అక్కడ. సో ముందులాగే మనం కూడా ఒకరికొకరు ఎప్పుడు కూడా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, శానిటైజర్ యూజ్ చేస్తూ, మాస్కులు వేసుకుంటూ కొంచెం దూరంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటే అంత భయపడాల్సిన అవసరం లేదని కూడా వైద్యులు చెబుతూ ఉన్నారు. లేదు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మీకు స్వల్ప జలుబు, కొంచెం జ్వరము, ఒళ్ళు నొప్పులు, హెడేక్ ఇలాంటివి అనిపిస్తున్నాయి అనంటే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. లేదు ఒక రోజు నాకు ఇంట్లో ఉంటే తగ్గిపోతుందిలే అనుకొని మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఇంకా మీకు తెలిసిన డోలో టాబ్లెట్ వేసుకొని అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే అది ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్న సిచ్యువేషన్‌లో అది కరోనా కూడా అయ్యుండొచ్చు అనే అనుమానం కూడా ఉంటుంది కాబట్టి దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కెళ్ళి టెస్ట్ చేయించుకోండి ఫస్ట్. టెస్ట్ చేయించుకున్న తర్వాత మీకు చాలా తొందరగానే క్యూర్ అయ్యే సిచ్యువేషన్స్ మనం స్టార్టింగ్‌లోనే దాన్ని కనుక్కుంటే ఉంటాయన్నమాట. లేదు అలా నెగ్లెక్ట్ చేస్తూ వెళ్ళాము, కొంచెం లో ఫీవరే ఉంది నాకు తగ్గిపోతుంది అనుకుంటే గనక అది తీవ్రత పెరుగుతున్న కొద్దీ కూడా ప్రాణం మీదకొచ్చే అవకాశం మనం కరోనా డెల్టా వేరియంట్‌లో ఎక్కువగా చూసాం కాబట్టి మనము కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. కానీ 8 మందికి పాజిటివ్ వచ్చి ఇద్దరు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. యాక్చువల్‌గా కరోనా వేరియంట్ అనేది కరోనాలో ఏ వేరియంట్ అయినా అది మరణం దాకా ఎందుకు సంభవిస్తుంది అనంటే ఎప్పుడైతే బాడీలో ఇమ్యూనిటీ లెవెల్ అనేది చాలా లో లెవెల్‌లో ఉంటే గనక
వాళ్ళ లైఫ్ స్టైల్లో ప్రోటీన్ ఫుడ్ కావచ్చు, ఫైబర్, కాల్షియం ఇవన్నీ సరిగా సమపాలలో తీసుకోకుంటే గనక అది ఇమ్యూన్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే వీక్‌గా ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా కరోనా విజృంభించి అది ప్రాణం మీదకొచ్చే అవకాశాలు గూడా మనకి ఎక్కువగా ఉంటాయి. అది ఎక్కువగా లంగ్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎస్పెషల్లీ ఈ స్మోక్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు దీని బారిన పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అనంటే కరోనా ఆల్రెడీ నిమోనియా తరహాలో మనకి నిమోనియా లాగా పెద్దవాళ్ళకి గూడా చాలా ఎఫెక్ట్ ఇచ్చింది లంగ్స్‌కి. మనం చూసాము ప్రీవియస్ కేసెస్‌లో గూడా. సో, స్మోక్ ఎక్కువగా చేసే వాళ్ళకి ఆల్రెడీ లంగ్స్ మీద ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది. ఒక ప్రెషర్ ఉంటుంది. సో, కరోనా మళ్ళీ వచ్చినప్పుడు ఆ లంగ్స్ అనేవి రెండిటి ఈ ఒత్తిడి అనేవి భరించలేవు. భరించలేనప్పుడు మనకి శ్వాసకి సంబంధించిన ఇబ్బందులు ఇలాంటివి వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని అప్పట్లో డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది. సో, ఇప్పుడు మళ్ళీ కరోనా మొదలైంది అని భయపడకుండా, ముందుగా మనం భయపడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే, ఎన్ని కేసులు మన చుట్టుపక్కల కేసులు వస్తున్న కొద్దీ చనిపోతుంటే మనం తొందరగా పానిక్ అవుతూ ఉంటాము. అలా పానిక్ అవ్వకుండా స్ప్రెడ్ అవుతున్నా కూడా భయపడకుండా ముందుగా ఇప్పుడు స్టార్టింగే మొదలైంది కాబట్టి అస్సలు భయపడకుండా మంచి కాల్షియం, ఫైబర్, ప్రోటీన్ ఫుడ్ ఇవన్నీ తీసుకుంటూ, ఇంక్లూడ్ చేసుకుంటూ, మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకుంటూ, మాస్కులు ధరిస్తూ, శానిటైజర్ యూజ్ చేస్తూ, ఎప్పటికప్పుడు కాళ్ళు చేతులు శుభ్రంగా ఉంచుకుంటూ, మనం జాగ్రత్తగా ఉంటే గనక కరోనా మళ్ళీ వ్యాపించినా గూడా, మళ్ళీ వ్యాప్తి చెందినా కూడా మనము తగు జాగ్రత్తలు తీసుకుంటే మనం ఎంతో కొంత మేలుగా ఉంటాము. కరోనా వచ్చినా గూడా త్వరగా వెళ్ళిపోయే అవకాశం గూడా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి వైద్యులు సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో, ఇప్పటికైతే కడప జిల్లాలో ఈ కరోనా కేసులకి సంబంధించి ప్రభుత్వ హాస్పిటల్‌లో అన్ని వసతులు కల్పిస్తూ ఉన్నారు. బెడ్ల సంఖ్య గూడా అక్కడ పెంచడం జరిగింది. అత్యవసర సేవలు అంటే 24/7 ఎవరొచ్చినా గూడా అత్యవసర సేవలు అందేలా వైద్యుల్ని గూడా అక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో, అక్కడ ఇద్దరు చనిపోయిన సిట్యుయేషన్‌లో అక్కడ ఎవరు కూడా పానిక్ అవ్వకూడదు. ఫస్ట్ కరోనాకి సంబంధించిన లక్షణాలు గనుక మీకేమైనా కనిపిస్తే ఫస్ట్ మా దగ్గరికి రండి. టెస్ట్ చేసుకొని ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోండి. ముందుగా పానిక్ అవ్వొద్దు అని చెప్పేసి అక్కడ డాక్టర్స్ కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది.